సినిమాలను తెరకెక్కించే అతి కొద్ది మంది దర్శకుల్లో రాజ్ కుమార్ హిరానీ ఒకరు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది షారుఖ్ ఖాన్తో సినిమా అంటే ఆ అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. డాంకీ విషయంలో అదే జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. అందుకే డాంకీపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 21 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పఠాన్, జవాన్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ తర్వాత షారుఖ్ నటించిన ఈ మూవీ ఎలా ఉంది? షారుఖ్ ఖాతాలో హ్యాట్రిక్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం ఇప్పుడు. ఈ సినిమా కథంతా 1995లో సాగుతుంది. శత్రువుల దాడిలో గాయపడిన సైనికుడు హార్డీని ఓ వ్యక్తి కాపాడతాడు. కొన్నాళ్ల తర్వాత అతన్ని కలిసేందుకు హార్డీ పంజాబ్కి వస్తాడు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణిస్తాడు. అతని సోదరి మాను రధ్వా అలియాస్ మన్ను కుటుంబ బాధ్యతను తీసుకుంటుంది. అప్పులు కట్టలేక ఇంటిని కూడా అమ్మేస్తారు. లండన్ వెళ్ళి బాగా డబ్బు సంపాదించి అమ్ముకున్న ఇంటిని మళ్ళీ కొనాలన్నదే మాను కల. అలాగే ఆమె స్నేహితులు లక్నాపాల్, బల్లి కూడా డబ్బు సంపాదించడానికి లండన్ వెళ్ళాలనుకుంటారు. వీసా కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తన ప్రాణాలను కాపాడిన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న హార్డీ మున్నుని లండన్ పంపించేందుకు సాయం చేస్తాడు. ఈ నలుగురు వీసా కోసం ట్రై చేస్తారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని అష్టకష్టాలు పడతారు. ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో ఈ నలుగురికి సుఖీ పరిచయం అవుతాడు. తన ప్రియురాలు జెస్సీని కలిసేందుకు అతను లండన్ వెళ్ళాలనుకుంటాడు. వీళ్ళంతా లీగల్గా ఇంగ్లాండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. దీంతో దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించి లండన్ వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంగ్లాండ్కు అక్రమంగా వెళ్లే క్రమంలో వీళ్ళు పడిన కష్టాలేంటి? లండన్లో వీళ్ళకి ఎదురైన సమస్యలు ఏంటి? ప్రియురాల కోసం ఇంగ్లాండ్ వెళ్లాలనుకున్న సుఖీ కల నెరవేరిందా లేదా? మున్నుతో ప్రేమలో పడిన హార్డీ తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చాడు? 25 ఏళ్ల తర్వాత మన్ను తిరిగి ఇండియాకు ఎందుకు రావాలనుకుంది? ఈ క్రమంలో హార్డీ మళ్ళీ ఎలాంటి సహాయం అందించాడు? మను హార్డీల ప్రేమ కథ సంగతేమిటి అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. మరి మంచి కథ, భావోద్రేకాలతో పాటు చక్కని సామాజిక సందేశం ఉన్న సినిమాలను తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరానీ స్పెషాలిటీ. సామాజిక అంశాలకు యూకేలోకి ప్రవేశించాలనుకునే నలుగురు స్నేహితుల కథే డాంకీ. దర్శకుడు రాజ్ కుమార్ అక్రమ వలసదారుల కాన్సెప్ట్ని తీసుకొని దానిని దేశభక్తి లవ్ స్టోరీని టచ్ చేసి ఎమోషన్ యాంగిల్లో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. 25 ఏళ్లుగా లండన్లో ఉన్న మన్ను తిరిగి ఇండియా రావాలనుకొని హాస్పిటల్ నుంచి బయటికి పారిపోయే సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కాసేపటికే కథ 1995లోకి వెళ్తుంది. మన్ను, ఆమె స్నేహితులు బల్లి, బుగ్గుల నేపథ్యం నవ్విస్తూనే ఎమోషనల్గా టచ్ అవుతుంది. ఇక హీరో ఎంట్రీ అయిన కాసేపటికి కథంతా కామెడీ మూడ్లోకి వెళ్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ మాను గ్యాంగ్ పడే కష్టాలు, నవ్వులు అలాగే వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా నవ్విస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అంతా సీరియస్గా సాగుతుంది. డాంకీ రూట్లో దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబ్లో దాన్ని డాంకీ అని పిలుస్తారు. ఇంగ్లాండ్కి వెళ్లే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు భావోద్రేకానికి గురిచేస్తాయి. ఇక లండన్ వెళ్ళాక ఆ నలుగురు పడే కష్టాలు నవ్విస్తూనే కంటతడి పెట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఆలోచింపచేస్తాయి. తిరిగి ఇండియాకు రావాలనుకున్నా మళ్ళీ డాంకీ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కన్నీళ్లను పెట్టిస్తుంది. కథ సాగదీసినట్లుగా అనిపించడం, ప్రేక్షకుడి ఊహకు అందేలా కథను సాగడం కూడా ఒక మైనస్. ప్రేక్షకుడి కానించి అక్కర్లా. షారుఖ్ ఖాన్ ఇందులో సాదాసీదా పాత్రలో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హర్దీప్ సింగ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడనే చెప్పవచ్చు. తాప్సీకి మరో బలమైన పాత్ర లభించింది. మన్ను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. విక్కీ కౌశల్ ఈ చిత్రంలో కనిపించేది కొద్దిసేపైనా గుర్తుండిపోయే పాత్రలో నటించారు. ఇదండి డాంకీ మూవీ రివ్యూ.